ఉపాధ్యాయ అర్హత పరీక్షకు సన్నద్ధమవుతున్న టెట్ 1 పేపర్ 1 అభ్యర్థులకు నమస్కారం. తెలుగు బోధనా పద్ధతులలో భాగంగా పాఠ్య ప్రణాళిక రచన, పాఠ్య గ్రంథాలు, సాహిత్య ప్రక్రియలు, బోధనా పద్ధతులు అనేటటువంటి అంశాన్ని ఈ పీరియడ్లో మనం చూద్దాం. ప్రణాళిక రచన అని అనుకున్నప్పుడు అసలు ప్రణాళిక అంటే ఏమిటి చూస్తే, ఏ పని చేయాలన్నా మనిషికి ఒక ప్లాన్ అనేది అవసరం, ప్రణాళిక అనేది అవసరం. అట్లాగే బోధనకు కూడా. బోధనకు ఒక ప్రణాళిక లేకుండా, ఒక ప్లాన్ అనేది లేకుండా బోధన చేస్తే అది ఒక నిర్దిష్టమైనటువంటి లక్ష్యాన్ని చేరుకోవడానికి అవకాశం ఉండదు. ఏదైనా మనం ఒక లక్ష్యం చేరుకోవాలనుకున్నప్పుడు దానికి ఒక ప్లాన్ ప్రకారం, ఒక ప్రణాళికాబద్ధంగా కృషి చేసినప్పుడే ఆ లక్ష్యాన్ని చేరుకోగలుగుతాం. ఉదాహరణకు, మీరు ఇప్పుడు టెట్ చదువుతున్నారు. ఏ పేజీ దొరికితే ఆ పేజీ చదవడం వల్ల మీరు టెట్ లక్ష్యాన్ని సాధించడం కష్టమవుతుంది. దానికి ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతో ఏ సిలబస్ ఎంత మేరకు చదవాలనేది ఒక ప్రణాళికాబద్ధంగా మీరు కృషి చేసినప్పుడే లక్ష్యాన్ని అందుకోగలుగుతారు. ఇక్కడ కూడా ఉపాధ్యాయుడు కూడా బోధనలో ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికను ఏర్పరచుకోవాలి. అదే ప్రణాళిక. ఈ ప్రణాళికలు ఎన్ని రకాలుగా ఉంటాయి? ఈ ప్రణాళికలతో పాటు పాఠ్యపుస్తకం పాత్ర ఏమిటి, విద్యాబోధనలో పాఠ్యపుస్తకం పాత్ర ఏమిటి, ఆ పాఠ్యపుస్తకం లక్షణాలు ఏమిటి, పాఠ్యపుస్తకాల్లో ఏముండాలి, అసలు మనకున్నటువంటి సాహిత్య ప్రక్రియలను ఏ విధంగా బోధించాలి, వాటి యొక్క బోధనా పద్ధతులు ఏంటి, మొదలైన అంశాలను మనం ఈరోజు చూద్దాం. ప్రధానంగా ఏ పని చేయాలన్నా నేను ప్రణాళిక ఉండాలి అన్నాను. అట్లనే బోధనాభ్యసన ప్రక్రియలను కూడా ప్రణాళికాబద్ధంగా నిర్వహించవలసి ఉంటుంది. బోధనకు తగిన లక్ష్యాలను ఏర్పాటు చేసుకొని దానికి తగిన ప్రమేయాల కోసం వ్యూహాలు అమలుపరిచి ఫలితాలను సాధించడం ప్రణాళికల యొక్క లక్ష్యం. అంటే ఒక స్ట్రాటజీ అనేది ఉండాలి. ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలి. ఆ లక్ష్యం సాధించడం కోసం ఒక బోధనా వ్యూహాన్ని ఏర్పరచుకోవాలి. ఆ బోధనా వ్యూహం సాధించడానికి మళ్ళీ తన యొక్క వ్యూహం ద్వారా బోధన చేసిన తర్వాత పిల్లవాడు మన లక్ష్యాన్ని చేరుకున్నాడా లేదా అనేది మళ్ళీ చూసుకోవాలి. ఈ విధంగా ఒక సర్కిల్ లాగా ఈ లక్ష్యము, బోధనా వ్యూహము అనేది, లక్ష్యము, ప్రమేయము, బోధనా వ్యూహం అనేది చాలా కీలకమైనటువంటి అంశాలు. కాబట్టి మరి ప్రణాళిక అనేది ఉన్నప్పుడే బోధనా వ్యూహం సఫలమవుతుంది. మరి ప్రణాళిక అంటే ఏమిటి అనేదానికి అనేక మంది విద్యావేత్తలు అనేకమైనటువంటి నిర్వచనాలు ఇవ్వడం జరిగింది. కొన్ని కీలకమైనటువంటి నిర్వచనాలను ఒకసారి చూద్దాం. నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరడానికి చేయవలసిన కృత్యాలను ఒక క్రమ వరుసలో అమర్చుకోవడమే ప్రణాళిక అన్నాడు జాన్ అర్జెంటీ. ఇందులో ఏం చెప్పాడు అంటే, ఫస్టే ఉపాధ్యాయుడు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. 1వ తరగతిలో ఈ అంశాలు విద్యార్థులు ఆ తరగతి అయిపోయేలోపు నేర్చుకోవాలి. ఏ సామర్థ్యాలైతే విద్యార్థి నేర్చుకోవాలో అవి నేర్చుకోవడానికి ఉపాధ్యాయుడు ఏం చేయాలో దానికి ఒక ప్రణాళిక, ఒక బోధనా వ్యూహం రూపొందించుకోవాలి. ఆ లక్ష్యాలను చేరుకోవడానికి ప్రయత్నం చేయాలి. దానికి తగిన కృత్యాలను రూపొందించుకోవాలి. అట్లా అమర్చుకోవడమే ప్రణాళిక అంటాడు జాన్ అర్జెంటీ. ఇక కన్ఫ్యూషియస్ అనేటటువంటి తత్వవేత్త, భవితకు ప్రణాళిక వేయని మనిషికి ఆదిలోనే అంశపాదు సాక్షాత్కరిస్తుంది అంటాడు. అంటే ప్రతి మనిషికి భవిష్యత్తుకు ఒక ప్రణాళిక అనేది ఉండాలి. లేకపోతే మొదట్లోనే ఆ పని ఆగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆదిలోనే అంశపాదు అంటే మొదట్లోనే ఆగిపోవడం అనే సందర్భంలో అజాతీయం వాడతాం. కాబట్టి కన్ఫ్యూషియస్ చెప్పినట్లు భవిష్యత్తుకు ప్రతి మనిషికి ఒక ప్రణాళిక అనేది అవసరము. ఇక బెంజమిన్ ఫ్రాంక్లిన్ చెప్పిన నిర్వచనం ప్రకారం తగిన సన్నద్ధత లేకపోవడం విఫలం కావడానికి సన్నద్ధత అవుతుంది అన్నాడు. చూడండి, చమత్కారంగా కనిపిస్తుంది. తగిన సన్నద్ధత అనేది దేనికైనా ఒక రెడీనెస్, సన్నద్ధత అనేది ఉండాలి. ఆ సన్నద్ధత లేకపోవడం అనేది దేనికి కారణం అవుతుందట అంటే, మనం ఫెయిల్యూర్ కావడానికి అది సన్నద్ధత అవుతుంది. అంటే తప్పకుండా ప్రతి మనిషి
ఒక పని చేయడానికి సంసిద్ధతను ఏర్పాటు చేసుకోవాలి, ప్రణాళికను ఏర్పాటు చేసుకోవాలని చెప్పి ఫ్రాంక్లిన్ చెప్పడం జరిగింది. ఇక భవిష్యత్తులోని వర్తమానంలోకి తీసుకువచ్చి భవిష్యత్తును వర్తమానంలోకి తీసుకొచ్చి దానికోసం పాటుపడమే ప్రణాళిక అన్నాడు అలాన్ లైకెన్. భవిష్యత్తును వర్తమానానికి తీసుకొచ్చి దానికోసం పాటుపడడం అంటే భవిష్యత్తులో ఏం చేయాలో అది వర్తమానంలో చేసినప్పుడు మాత్రం భవిష్యత్తులో ఆ లక్ష్యాన్ని సాధిస్తామని ఈ లైకెన్ యొక్క అభిప్రాయం. ఇక మరి ఈ ప్రణాళికలు ఎన్ని రకాలు, బోధనా ప్రణాళికలు ఎన్ని రకాలు అని చూసినప్పుడు ఈ ప్రణాళిక అంటే అది ఒక సంవత్సరానికి ఉండవచ్చు, లేకపోతే ఒక పాఠానికి ఉండవచ్చు, లేకపోతే ఒక పీరియడ్కి ఉండవచ్చు. ఒక నిర్దిష్టమైనటువంటి కాలానికి ఒక ప్రణాళికను అనేది ఏర్పాటు చేసుకోవాలి. కాబట్టి మరి మన బోధనా విషయంలో ప్రణాళికలు స్థూలంగా 3 రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి వార్షిక ప్రణాళిక, 2 పాఠ్య ప్రణాళిక, 3 పీరియడ్ ప్రణాళిక. వార్షిక ప్రణాళిక, పాఠ్య ప్రణాళిక, పీరియడ్ ప్రణాళిక. వార్షిక ప్రణాళిక అనేది ఒక సంవత్సర కాలానికి ఉపాధ్యాయుడు నిర్దేశించుకునేటటువంటి ప్రణాళికను వార్షిక ప్రణాళిక అంటాం. పాఠ్య ప్రణాళిక అనేది ఒక పాఠం అంటే పాఠ్యపుస్తకంలో ఉన్న పాఠాల్లో ఒక పాఠం మొత్తం చెప్పడానికి ఎంత అవసరమో అంత నేర్చుకుంటే అది ఎంత అవసరమో దానికి ఒక ప్రణాళిక రూపొందించుకుంటే అది పాఠ్య ప్రణాళిక అవుతుంది. పీరియడ్ పథకం, ఈ పీరియడ్ ప్లాన్ ఏంటంటే ఆ పీరియడ్లో ఏ సామర్థ్యాలు సాధించాలి, అవి ఎంత మేరకు సాధించబడ్డాయి అనేది చూసుకోవడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రణాళిక పీరియడ్ పథకం అవుతుంది. ఇది మనకు ఉన్నటువంటి ప్రణాళికలు. చూడండి, వార్షిక ప్రణాళిక అంటే ఒక సంవత్సర కాలంలో ఒక తరగతి గదిలో విద్యార్థులు సాధించాల్సిన భాషా సామర్థ్యాలను, లక్ష్యాలను దృష్టిలో ఉంచుకొని వాటి సాధనకు రూపొందించుకునేటటువంటి కార్యాచరణ ప్రణాళికను వార్షిక ప్రణాళిక అనొచ్చు. ఈ నిర్వచనం ప్రకారం చూసినప్పుడు ఒక సంవత్సరంలో ఒక తరగతి గదిలోని విద్యార్థులు ఏ భాషా సామర్థ్యాలు సాధించాలి, దానికి ముందే మనం సాధించాల్సిన సామర్థ్యాలు టెక్స్ట్ పుస్తకంలోనే అట్టపైనే మనం ముందు పుస్తకం తెరవగానే సాధించాల్సిన సామర్థ్యాలు అనేవి మనకు కనిపిస్తాయి. అవి ఆ సంవత్సరంలో పూర్తి చేయాల్సి ఉంటుంది. మరి అదొక లక్ష్యం మనకు. ఆ లక్ష్యాన్ని సాధించడానికి మనం ఎటువంటి కార్యాచరణ అమలుపరచాలి అనేది తెలియజేసేటటువంటిది వార్షిక ప్రణాళిక అవుతుంది. ఇక ఒక సంవత్సర కాలంలో పిల్లలు సాధించాల్సినటువంటి భాషా సామర్థ్యాలు ఈ వార్షిక ప్రణాళికలో మనం పొందుపరచుకోవాలి. అంటే ఏ సామర్థ్యాలు అయితే పిల్లలు సాధించాలో అవి వార్షిక ప్రణాళికలో మనం రాసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఆ సంవత్సర కాలంలో విద్యార్థుల్లో రూపొందించే సామర్థ్యాలను దృష్టిలో పెట్టుకొని ఒక్కో పాఠాన్ని ఎన్ని పీరియడ్లలో బోధించగలమో ముందే ఒక ప్రణాళిక వేసుకోవడం పాఠ్య ప్రణాళిక అవుతుంది. అంటే ఉదాహరణకు ఒక తరగతిలో 12 పాఠాలు ఉన్నాయి, తెలుగు పాఠాలు. మరి 12 పాఠాలతో పాటు మనకు సహపాఠ్య కార్యక్రమాలు ఉంటాయి, ఈ సమ్మేటివ్ అసెస్మెంట్ పరీక్షలు ఉంటాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఒక్కొక్క పాఠాన్ని ఎన్ని పీరియడ్లలో బోధించడానికి వీలవుతుంది అనేది ఉపాధ్యాయుడు ఆ పాఠాల వారీగా పీరియడ్లను విభజించుకొని పాఠ్య ప్రణాళిక తయారు చేసుకోవాలి. ఇది పాఠ్య ప్రణాళిక అవుతుంది. సంవత్సరంలో సాధించాల్సిన మొత్తానికి రాసుకునే ప్రణాళికనేమో వార్షిక ప్రణాళిక అవుతుంది. ఒక్కో పాఠానికి ఎన్ని పీరియడ్లలో బోధించవచ్చునో, ఏ విధంగా బోధించాలో రాసుకునేది పాఠ్య ప్రణాళిక అవుతుంది. ఇక ఒక పీరియడ్లో తరగతి గదిలోకి ఉపాధ్యాయుడు వచ్చినప్పుడు ఆ పీరియడ్లో పాఠంలోని ఏ అంశాన్ని బోధించబోతున్నాడు, దానికి ఏ బోధనా వ్యూహాన్ని అమలుపరచబోతున్నాడు అనేది తెలియజెప్పేటటువంటిది పీరియడ్ పథకము అంటాం దాన్ని, పీరియడ్ ప్లాన్. అట్లా వార్షిక ప్రణాళిక, పాఠ్య ప్రణాళిక, పీరియడ్ ప్లాన్, ఈ 3 ప్రణాళిక రచనలో కీలకమైనటువంటి ప్రణాళికలు. మరి
ఈ ప్రణాళికల తర్వాత మరొక అంశం ఏమిటంటే టెక్స్ట్ బుక్. పాఠ్య పుస్తకం అనేది చాలా కీలకమైనది. అసలు ఉపాధ్యాయుడికి గొప్ప బోధనోపకరణం ఏమిటి అంటే మొట్టమొదట పాఠ్యపుస్తకం. మరి ఈ భాషను నేర్చుకోవడానికి, భాషను బోధించడానికి ఉపయోగపడే ఒక కీలకమైన వనరు పాఠ్యపుస్తకం అని చెప్పవచ్చు. మరి ఎవరు ఈ పాఠ్యపుస్తకాలను తయారు చేస్తారు చూసినప్పుడు రాష్ట్ర స్థాయిలో అయితే SCERT, స్టేట్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్, రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ అని రాష్ట్ర స్థాయిలో ఉంటుంది. జాతీయ స్థాయిలో అయితే ఇప్పుడు CBSE లాంటి సిలబస్ల కోసం పుస్తకాలు తయారు చేసేది NCERT, నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. ఇట్లా SCERT, NCERTలు పాఠ్యపుస్తకాల నిర్మాణాన్ని చేపడతాయి. మరి ఈ పాఠ్యపుస్తకం ఎట్లా ఉండాలి చూసినప్పుడు పాఠ్యపుస్తకం ఫస్ట్ విద్యార్థిని ఆకర్షించేది పాఠ్యపుస్తకం యొక్క భౌతిక రూపం. అది చూసిన తర్వాతనే లోపల ఏముందనే విషయాన్ని విద్యార్థి చూస్తాడు. కాబట్టి మరి భౌతిక రూపం ఎట్లా ఉండాలి అన్నప్పుడు ప్రధానంగా ముఖ చిత్రం ఆకర్షణీయంగా ఉండాలి. పుస్తకం పట్టుకోగానే చాలా అందమైనటువంటి ముఖ చిత్రం కనిపించాలి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత రూపొందించబడ్డటువంటి 2015 తర్వాత రూపొందించబడిన పాఠ్యపుస్తకాలు చూడండి, చాలా పూర్తి స్థాయిలో రంగులతో, కలర్ఫుల్ అట్టలతో పిల్లవాడు చూడగానే ఆ పుస్తకాన్ని ఆకర్షితుడయ్యేలాగా చాలా అందంగా రూపొందించారు. అట్లా పాఠ్యపుస్తకం యొక్క భౌతిక రూపం పిల్లవాడిని ఆకర్షించే విధంగా ఉండాలి. ఇంకొకటి సైజ్. పుస్తకం హ్యాండీగా పిల్లవాడు చేతిలో పట్టుకుంటే పిల్లవాడి చేతిలో పట్టుకునేంత సైజులో పుస్తకం ఉండాలి. మరీ భారీగా ఉండకూడదు, అలాగని చిన్నగా ఉండకూడదు. పిల్లవాడు పట్టుకొని ఆ పుస్తకాన్ని చదువుకోవడానికి చాలా ఎంజాయ్ చేసేటట్లుగా పుస్తకం యొక్క సైజు ఉండాలి. పాఠ్యపుస్తకం లేఅవుట్ అది చదవడానికి, అర్థం చేసుకోవడానికి అనుగుణంగా ఉండాలి, ఆకర్షించే విధంగా ఉండాలి. అట్లాంటి అందమైన లేఅవుట్ కూడా అవసరం. ఇక పాఠ్యపుస్తకంలో ప్రధానంగా అంతర్చిత్రాలు కూడా ముఖ్యమైనవి. ఇదివరకు బ్లాక్ అండ్ వైట్ బొమ్మలు ఉండేవి పాఠ్యపుస్తకాల్లో, అదంతా ఆకర్షణీయంగా ఉండేది కాదు. కానీ ఇప్పటి పుస్తకాలు పూర్తి స్థాయి రంగుల చిత్రాలు, పూర్తి స్థాయి కలర్ చిత్రాలతోటి అత్యంత ఆకర్షణీయంగా ఆ రంగుల అమరిక కంటికి ఇంపుగా కనిపిస్తుంది. ఇంకోటి క్వాలిటీ పేపర్. మీరు బాగా గమనిస్తే అత్యంత నాణ్యమైన పేపరు పాఠ్యపుస్తకాలకు వాడతారు. చాలా క్వాలిటీ పేపర్ ఉంటుంది. విద్యార్థి చేతితో తిరగవేసేందుకు వీలుగా ఉన్నటువంటి నాణ్యత ఆ మన పుస్తకాలకు ఉంటుంది. పాఠ్యపుస్తకం ధర కూడా వాళ్ళకు అందుబాటులో ఉండాలి. పాఠ్యపుస్తకం ధర అనేది కూడా చాలా ముఖ్యమైనదే. అది చాలా అందుబాటులో ఉండాలి. అంటే మరీ ఎక్కువ ధర పెడితే కూడా సాధారణ పిల్లవాళ్ళకు అందదు. ఇంకొకటి, ఇప్పుడు అయితే ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలందరికీ కూడా ప్రభుత్వమే ఉచితంగా అత్యంత నాణ్యమైన పుస్తకాలను సరఫరా చేస్తున్నది. ప్రైవేట్లో చదువుకునే పిల్లలు మాత్రమే కొనుక్కోవాల్సి ఉంటుంది. వాళ్ళకు కూడా సరసమైన ధరల్లో ప్రభుత్వం సబ్సిడీలను భరించి మరీ పుస్తకాలను అందజేస్తున్నది. అట్లా పిల్లవాడికి అందుబాటులో ఉన్న ధరల్లో పుస్తకం ఉండాలి. ఇది పాఠ్యపుస్తకం యొక్క భౌతికమైన స్వరూపం. మరి పాఠ్యపుస్తక అంతఃస్వరూపం ఎట్లా ఉండాలి అంటే అందులో ఏముండాలి, పిల్లవాడు ఏం నేర్చుకోవాలి చూసినప్పుడు ఒక సంవత్సర కాలంలో ఏ అంశాలు నేర్చుకోవాలో అందులో ఉండాల్సిన భాషా విషయాలు ఏమిటో స్పష్టంగా ఉండాలి. ఇది ఒకప్పుడు ఉండేది కాదు. ఇప్పటి కొత్త పుస్తకాల్లో ఈ సంవత్సరంలో విద్యార్థి నేర్చుకోవాల్సిన సామర్థ్యాలు ఇవి అని చాలా స్పష్టంగా పాఠ్యపుస్తకాల్లోనే పొందుపరిచారు. పైగా తరగతి గదుల్లో కూడా డిస్ప్లే చేస్తున్నారు. ఇవన్నీ ఏమిటి అంటే పిల్లవాడికి మానసికంగా సంసిద్ధుడు కావాలి. అది చదవగానే ఓహో ఈ తరగతిలోపు నేను ఈ అంశాలన్నీ నేర్చుకోవాలి అనే భావన పిల్లల్లో కలగాలి, నేర్పాలన్న భావన ఉపాధ్యాయుల్లో కలగాలి. అట్లా పాఠ్యపుస్తకం ముందే ఒక లక్ష్య నిర్దేశం చేసేటట్లుగా ఉండాలి. తర్వాత అందులో ఉండాల్సిన భాషా విషయాలు కూడా, అంటే ఏ అంశాలు మనం నేర్పబోతున్నాం, ఏ వ్యాకరణ అంశాలు నేర్పబోతున్నాం, ఎంత పదజాలం నేర్పబోతున్నాం, ఇదంతా కూడా ఒక నిర్దిష్టంగా స్పష్టంగా ఉండాలి. ఇంకొకటి,
లక్ష్యం నిర్దేశించుకోవడమే కాదు, ఆ లక్ష్య సాధనకు మనం ఇచ్చినటువంటి పాఠ్యాంశాలు ఏవైతే ఉన్నాయో అవి ఆ లక్ష్య సాధనకు దోహదపడే విధంగా ఉండాలి. అంటే విద్యార్థి ధారాళంగా పద్యాన్ని చదవాలి అనేది లక్ష్యంగా నిర్దేశించుకున్నప్పుడు ఆ ధారాళంగా విద్యార్థి చదవగలిగే పద్యాలను అందులో పెట్టాలి. అట్లా లక్ష్యాలను సాధించే విధంగా పాఠ్యపుస్తకం ఉండాలి. ఇక బోధనా ప్రణాళికకు అనుగుణంగా పాఠ్యపుస్తకంలోని విషయాలు ఉండాలి. అంటే ఉపాధ్యాయుడు రూపొందించుకునేటటువంటి బోధనా ప్రణాళిక ఏదైతే ఉంటుందో దానికి అనుగుణంగా ఉండే పాఠ్యాంశాలు ఉండాలి. పాఠ్య విషయాలు విద్యార్థుల తరగతుల స్థాయికి తగిన విధంగా ఉండి ఆసక్తికరంగా ఉండాలి. ఎందుకంటే చాలా కఠినమైనటువంటి గద్యాన్ని తీసుకొచ్చి 3వ తరగతి 4వ తరగతి పిల్లలకు పెడితే అది నిష్ప్రయోజనం. కాబట్టి పిల్లల స్థాయి ఏమిటి, పిల్లలు ఎంత మేరకు నేర్చుకోగలుగుతారు అది ఆలోచించి దానికి తగిన పాఠ్యాంశాలను ఆ తరగతి వాచకాల్లో పొందుపరచాలి. అప్పుడు మాత్రమే పిల్లవాడు నేర్చుకోవడానికి ఇష్టపడతాడు, ఆసక్తికరంగా నేర్చుకుంటాడు. ఇక పాఠ్యపుస్తకం అనేది ప్రధానంగా రాజ్యాంగబద్ధంగా ఉండాలి, ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా ఉండాలి. అది పిల్లల్లో ఒక సానుకూల దృక్పథాన్ని పెంపొందించేదిగా ఉండాలి, ఒక నెగిటివిటీని పెంపొందించేదిగా పాఠ్యపుస్తకం ఉండకూడదు. కాబట్టి ఒక రాజ్యాంగ విలువలకు కట్టుబడి ఉండాలి. పిల్లల్లో ఆలోచింపజేసే శక్తి సామర్థ్యాలను అది పెంపొందించగలగాలి. అంటే పిల్లవాడు పాఠ్యపుస్తకం చదివిన తర్వాత నూతనంగా పిల్లల్లో కొత్త ఆలోచనలు రేకెత్తించగలిగేలాగా పుస్తకం ఉండాలి. అట్లా ఉన్నప్పుడు మాత్రమే ఆ పుస్తకం అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక పిల్లలు కొంత సమాచారాన్ని సేకరించే విధంగా, దాన్ని విశ్లేషించే విధంగా, దాన్ని నిర్ధారణ చేసే విధంగా అవకాశం కలిగించేటట్టు ఉండాలి. కేవలం పాఠ్యపుస్తకంలోని అంశాన్ని చదివి ప్రశ్నలకు జవాబులు రాసినంత మాత్రాన అది నిజమైన పాఠ్యపుస్తకం అనిపించుకోదు. ఇప్పుడు నిరంతర సమగ్ర మూల్యాంకనం మనం తర్వాత చెప్పుకోబోతాం. ఆ నిరంతర సమగ్ర మూల్యాంకనం వచ్చిన తర్వాత ఈ పాఠ్యపుస్తకాలు, నూతన పాఠ్యపుస్తకాలు ఏవైతే ఉన్నాయో అవి బాహ్య ప్రపంచానికి అనుసంధానం చేయబడ్డాయి. కేవలం ఆ పాఠ్యపుస్తకం మాత్రమే పిల్లవాడు నేర్చుకున్నంత మాత్రాన ఆ పిల్లవాడు పూర్తి స్థాయి లక్ష్యాలను సాధించలేడు. ఎట్లా అంటే ఇప్పుడు ఒక సమ్మక్క సారక్క జాతర గురించిన పాఠం ఉందనుకుందాం. అప్పుడు మీ సమీపంలో జరుగుతున్నటువంటి జాతరల గురించి తెలుసుకొని రాయి అన్నప్పుడు విద్యార్థి సమాజంలోకి వెళ్ళి ఆ సమాచారాన్ని సేకరించి విశ్లేషించి రాయగలిగేటటువంటి నేర్పు నైపుణ్యం వస్తుంది. అని నేను అనేది ఏమిటంటే ఒక సమాచారాన్ని బయట నుంచి అదనంగా సేకరించగలగాలి, దాన్ని విశ్లేషించగలగాలి, దాన్ని నిర్ధారణ చేయగలగాలి. ఇట్లాంటి అవకాశం పాఠ్యపుస్తకం విద్యార్థికి ఇవ్వాలి. అదేవిధంగా పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా గ్రంథాలయ పుస్తకాలు, మ్యాగజైన్లు, పత్రికలు మొదలైన చదవడానికి పాఠ్యపుస్తకం అవకాశం కల్పించాలి. ఎందుకంటే కేవలం ఇప్పుడు ఒక జాతీయ నాయకుడి గురించిన పాఠ్యాంశం మనం చెప్పినప్పుడు ఇతర స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన మరికొంతమంది జాతీయ నాయకుల గురించి రాయండి అన్నప్పుడు విద్యార్థి గ్రంథాలయానికి వెళ్ళి సంబంధిత పుస్తకాలను శోధించి దానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించి రాసి చూపించగలగాలి. అంటే ఇట్లా పాఠ్యపుస్తకం అనేది బయటి పుస్తకాలు చదవడానికి ప్రేరణ ఇచ్చే విధంగా పాఠ్యపుస్తకంలోని అభ్యాసాలు కానీ పాఠాలు కానీ ఉండాలి. అది పాఠ్యపుస్తక నిర్మాణంలోని ఒక మెలకువ. ఇక పాఠ్యపుస్తకంలోని పాఠాలు పిల్లల మూర్తిమత్వ వికాసానికి దోహదపడాలి. ఏంటంటే ఏదో పాఠం పెట్టినాం అన్నట్టు కాకుండా అది పిల్లవాడి వ్యక్తిగత జీవితానికి ఎంత మేరకు ప్రయోజనం కలుగుతుందో కూడా ఆలోచించాలి. పిల్లవాడి యొక్క పర్సనాలిటీ డెవలప్మెంట్కి పాఠ్యపుస్తకం సహకరించాలి. ఇక లౌకికత పాటించే విధంగా పాఠ్యపుస్తకం ఉండాలి. అన్ని మతాల వారిని, అన్ని వర్గాల వారిని సంబంధించినటువంటి అంశాలు లౌకిక భావనను పెంపొందించే విధంగా ఒక సెక్యులర్ భావనతోటి పుస్తకం అనేది నిర్మాణం జరగాలి. తరువాత సమానత్వం, సౌభ్రాతృత్వం పెంపొందించే విధంగా ఉండాలి. అది అంటే ప్రజల్లో ఒక ఐక్యత, సమానత్వం, సౌభ్రాతృత్వం పెంపొందించే విధంగా ఆ పాఠ్యాంశాలు అనేవి రూపొందించబడాలి. ఇవి పాఠ్యపుస్తకానికి ఉండాల్సిన లక్షణాలు. ఇక వివక్ష చూపెడుతూ అంటే లింగ వివక్ష కానీ, జాతి వివక్ష కానీ, కుల వివక్ష కానీ, మత వివక్ష కానీ ఇట్లాంటివి
ఏవి కూడా పాఠ్యాంశాల్లో కనిపించకూడదు. వివక్ష లేని సమానమైన సమాజాన్ని కాంక్షించే విధంగా పాఠ్యపుస్తకం ఉండాలి. శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించేలా ఉండాలి. మూఢనమ్మకాలను పెంపొందించేలా ఉండకూడదు. శాస్త్రీయ దృక్పథాన్ని, ఒక కార్యాకారణ సంబంధాన్ని తెలియజేసే విధంగా పాఠ్యపుస్తక నిర్మాణం జరగాలి. ఇక నైతిక విలువలకు, శ్రమ గౌరవానికి, ఆరోగ్యం పట్ల అవగాహనకు, రాజ్యాంగ విలువలు పాటించడానికి, మానవ హక్కులు కాపాడడానికి, పౌరనీతిని పాటించడానికి పాఠ్యపుస్తకం దోహదపడాలి. ఇవన్నీ పాఠ్యపుస్తకానికి లక్షణాలుగా ఉండాలి. ఇట్లా ఉన్నప్పుడే అది నిజమైన మంచి పాఠ్యపుస్తకంగా గుర్తింపు పొందుతుంది. ఇక మరి ఈ పాఠ్యపుస్తకం ద్వారా విద్యార్థికి భాషా బోధన చేయాలి. మరి భాషా బోధనకు కూడా అంటే మనం ముందే అనుకున్నాం, లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి, బోధనా వ్యూహాలు రచించాలి, చివరికి ఆ విద్యార్థి ఆ లక్ష్యాలు చేరిండో లేదో తెలుసుకోవాలి. ఇది మన యొక్క ఉద్దేశం. ఇక్కడ ఈ భాషా బోధనా వ్యూహాలు ఏమిటో చూసినప్పుడు విద్యార్థి ఒక తరగతిలో నేర్చుకోవాల్సిన సామర్థ్యాలను పెంపొందించడానికి అవసరమైనటువంటి బోధనా వ్యూహాలు మనం ఉపాధ్యాయులే రూపొందించుకోవాలి. దీనికోసం అనేక బోధనా పద్ధతులు ప్రస్తుతం అమల్లో ఉన్నాయి. అంటే సాంప్రదాయికమైన బోధనా పద్ధతులు ఉన్నాయి, ఆధునికమైన బోధనా పద్ధతులు ఉన్నాయి, అనేక రకాలుగా బోధనా పద్ధతులు అనేవి అమల్లో ఉన్నాయి. మరి అట్లాంటి బోధనా పద్ధతుల ద్వారా విద్యార్థికి విద్యా బోధన చేయాలి. ఇందులో ప్రధానమైనటువంటి సాంప్రదాయిక పద్ధతులు కొన్ని ఉన్నాయి చూడండి. చర్చా పద్ధతి, ప్రశ్నోత్తర పద్ధతి, వివరణ పద్ధతి, పూర్ణ పద్ధతి, ఖండ పద్ధతి, పఠన పద్ధతి, ప్రతిపదార్థ పద్ధతి, తాత్పర్య పద్ధతి, ప్రశంస పద్ధతి, నిగమనోపపత్తి పద్ధతి, అనుమానోపపత్తి పద్ధతి, అనుసంధాన పద్ధతి, అనుకరణ పద్ధతి, అభివర్ణన పద్ధతి మొదలైన పద్ధతులు సాంప్రదాయిక బోధనా వ్యూహాలుగా చెప్పబడుతున్నాయి. అంటే ఇవన్నీ కూడా సాంప్రదాయికంగా అనాదిగా వస్తున్నటువంటి బోధనా పద్ధతులు. ఇందులో కొన్ని పద్య భాగాలకు, కొన్ని గద్య భాగాలకు ఉపయోగపడే విధంగా ఉంటాయి. చర్చా పద్ధతి, ప్రశ్నోత్తర పద్ధతి, వివరణ పద్ధతి ఇవి మనకు గద్య భాగాలకు ఉపయోగపడతాయి. ఈ పూర్ణ పద్ధతి, ఖండ పద్ధతి, ప్రతిపదార్థ పద్ధతి, తాత్పర్య పద్ధతి ఇవన్నీ కూడా పద్య భాగ బోధనలో ఉపయోగపడతాయి. ఇట్లా సాంప్రదాయికమైనటువంటి పద్ధతులుగా ఇవి చలామణిలో ఉన్నాయి. ఇవి కాకుండా ఆధునికమైనటువంటి బోధనా పద్ధతులు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. అవి చూసినట్లయితే ప్రధానంగా ఈ CCE నిరంతర సమగ్ర మూల్యాంకనం అమల్లోకి వచ్చిన తర్వాత ఈ ఆధునిక బోధనా పద్ధతుల్లో తరగతి గదుల్లో బోధన జరుగుతున్నది. పుస్తక సమీక్ష, జట్టు పనులు, కృత్యాధార పద్ధతి, నిర్మాణ కృత్యాలు, ప్రదర్శన కృత్యాలు, నాటకీకరణ, సంభాషణలు, కథాకథన పద్ధతి, ప్రయోగ పద్ధతి, ప్రయత్న పద్ధతి, సన్నివేశ పద్ధతి, ఆలోచనా పద్ధతి, పఠన పద్ధతి, పరిశోధనా పద్ధతి, క్రీడా పద్ధతి, కిండర్ గార్డెన్ విధానం, మాంటిస్సోరీ విధానం, ప్రాజెక్ట్ మెథడ్, డాల్టన్ పద్ధతి, కార్యక్రమయుత బోధన, బృంద బోధన, సూక్ష్మ బోధన, కంప్యూటర్ సహాయక బోధన, డిజిటల్ కంటెంట్ బోధన, కార్యశిబిరం, సదస్సులు, సింపోజియం, ప్యానల్ చర్చ, సిమ్యులేషన్, పర్యవేక్షక అధ్యయనం మొదలైనటువంటి పద్ధతులన్నీ ఆధునిక పద్ధతులుగా మనకు అమల్లో ఉన్నాయి. ఆధునిక బోధనా పద్ధతులు అనేవి నేటి తరగతి గదిలో మనం గమనించవచ్చు. ప్రధానంగా నిరంతర సమగ్ర మూల్యాంకనం అమల్లోకి వచ్చిన తర్వాత జాతీయ నేషనల్ కరిక్యులం ఫ్రేమ్ 2005 ప్రకారం ఎప్పుడైతే నూతన పాఠ్యపుస్తకాల నిర్మాణం జరిగినాయో ఆ నూతన పాఠ్యపుస్తకాలు ఈ ఆధునిక పద్ధతులకు అనుగుణంగా నిర్మాణం జరిగినట్లు మనకు తెలుస్తున్నది. దానికి ఉదాహరణ ఏమిటంటే ఈ పుస్తక సమీక్ష. పుస్తక సమీక్ష అనేది ఒకప్పుడు బోధనా వ్యూహంగా లేదు, కానీ విద్యార్థులకు కృత్యాధార పద్ధతిలో పిల్లలే ఒక పుస్తకాన్ని చదివి దానిలోని లోతుపాతులను, దానిలోని మంచి చెడ్డలను విశ్లేషిస్తూ
రాయగలిగేటటువంటి నైపుణ్యం నేటి పాఠశాల తరగతి గదుల్లో మనం గమనిస్తూ ఉన్నాం. ఇది ఒక కొత్త పద్ధతి. అంటే కేవలం ఉపాధ్యాయుడే సాంప్రదాయికంగా పాఠం చెప్పడం, పిల్లలు వినడం అనేటటువంటి మూస పద్ధతికి బదులుగా ఇది భిన్నంగా పిల్లలే కొత్త కొత్త పుస్తకాలను గ్రంథాలయం నుంచి వేరువేరు పుస్తకాలను తెచ్చుకొని వాటిని చదివి అందులో ఉన్న విషయాలను అవగాహన చేసుకునే ప్రయత్నం చేయడం అనేది చాలా ఆధునికమైనటువంటి పద్ధతి. జట్టు పనులు, కొన్ని ప్రాజెక్టులు పిల్లలకు ఇచ్చినప్పుడు పిల్లలు ఒక్కరు చేయలేని పనులు కొన్ని ఉంటాయి. మీ ఊర్లోని కళాకారుల జాబితా రాయండి అని ఒక ప్రాజెక్టు పని ఇచ్చినాం అనుకుందాం. అది కేవలం ఒక్కడు చేయలేడు. అప్పుడు తరగతి గదిలో పిల్లలను జట్లుగా చేసి ఈ జట్టు వాళ్ళు ఈ ప్రాజెక్ట్ చేయాలి, ఈ జట్టు వాళ్ళు ఈ ప్రాజెక్ట్ చేయాలి అని ఇచ్చినప్పుడు దాన్ని సమర్థవంతంగా చేయడానికి అవకాశం ఉంటుంది. అట్లా ఈ ప్రాజెక్టు పనులు, కృత్యాధార పనులు అంటే లర్నింగ్ బై డూయింగ్, పిల్లలు చేయడం ద్వారానే నేర్చుకునేటటువంటివి. అదేవిధంగా కొన్ని ప్రదర్శనలు, పిల్లలు తాము చేసినటువంటి కృత్యాలను ప్రదర్శనలుగా పెట్టడం, కొన్ని పాఠాలను నాటకీకరణ రూపంలో అంటే సంభాషణల రూపంలో తరగతి గదిలోనే ప్రదర్శింపజేయటం, ఇట్లాంటి వాటికి ఇప్పటి బోధనా విధానాలు ఆసక్తి. అంటే ఈ ఆధునిక బోధనా విధానాలను మనం గమనించినట్లయితే విద్యార్థి కేంద్రీకృతంగా కనిపిస్తాయి ఇవి. అంటే విద్యార్థి తాను ఏదైతే నేర్చుకోవాలో అది తాను చేస్తాడు. అంటే కేవలం వినడం అనేది అత్యంత సాంప్రదాయికమైనది, చూడడం అనేది దానికంటే కాస్త మెరుగైనది, కానీ చేయడం అనేది అన్నిటికంటే ఉత్తమమైనది. అదే చైనీస్లో ఒక ప్రావర్బ్ ఉంటుంది చూడండి, ఇది వింటే మర్చిపోతాం, చూస్తే గుర్తుంచుకుంటాం, చేస్తే నేర్చుకుంటాం అని దాని సారాంశం. అంటే ఇక్కడ పిల్లవాడు గతంలో సాంప్రదాయికమైన విధానంలో ఉపాధ్యాయుడు ఉపన్యాస పద్ధతిలో బోధన చేస్తుంటే పిల్లవాడు వింటూ కూర్చునేవాడు. ఇప్పుడు ఆ విధానం లేదు. అట్లా వినడం వల్ల పిల్లవాడు ఆసక్తికరంగా తరగతి గది ఉండేది కాదు. కాబట్టి ఇప్పుడు పిల్లవాడే యాక్టివ్గా తరగతి గదిలో పాల్గొంటున్నాడు. కాబట్టి గతంలో పిల్లవాడు ప్యాసివ్గా కేవలం ఉపాధ్యాయుడు యాక్టివ్గా ఉండేది, కానీ ఇప్పుడు విద్యార్థి యాక్టివ్గా ఉన్నాడు, చైల్డ్ సెంటర్డ్ అయింది. కాబట్టి పిల్లవాడే నాటకం వేస్తున్నాడు, పిల్లవాడే ప్రదర్శన పెడుతున్నాడు, పిల్లవాడే వస్తువులు తయారు చేస్తున్నాడు, పిల్లవాడే పుస్తక సమీక్షలు చేస్తున్నాడు. ఇట్లా పిల్లవాడిని ఎక్కువగా ఇన్వాల్వ్ చేయడం అనేది ఆధునిక పద్ధతుల్లో మనకు కనిపిస్తుంది. ఈ విధంగా బోధనా పద్ధతుల్లో వచ్చిన మార్పుల ఆధారంగా మనం బోధనా వ్యూహాలను ఈ ఆధునిక బోధనా పద్ధతుల ద్వారా బోధనా వ్యూహాలను రచించుకొని ఆ మేరకు తరగతి గదిలో బోధన చేసినప్పుడు మనం ఏర్పరచుకున్న పాఠ్య ప్రణాళిక సఫలమవుతుంది, అనుకున్న లక్ష్యాలను చేర్చుకోగలుగుతాం, సాధించవలసినటువంటి సామర్థ్యాలను సాధించగలుగుతాం. ఇది మనకున్నటువంటి బోధనా పద్ధతులు. అదేవిధంగా పాఠ్యపుస్తకం లక్షణాలు మొదలైన అంశాలు. ఇక మరొక అంశంతో మరొక పీరియడ్లో కలుద్దాం. నమస్కారం.